మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక అద్భుతమైన మాట చెప్తుంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని. అంటే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక అప్పుడు కూర్చొని ఎంత బాధపడినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా రూపాయి ఉపయోగం ఉండదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది, కానీ సమస్య ఏంటంటే చాలా పాఠాలు సమయం దాటిపోయిన తర్వాత కానీ మనకు అర్థం కావు. వయసు అయిపోయిన తర్వాత ఆ విషయాలు తెలుసుకొని అయ్యో ఇది నాకు ముందే తెలిస్తే ఎంత బాగుండేదో అని బాధపడుతుంటాం. ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చాలా ఆలస్యంగా గ్రహించే కొన్ని చేదు నిజాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మీ జీవితాన్ని చూసే కోణాన్నే మారుస్తాయి. చివరి వరకు ఈ వీడియోని చూడండి. అందులో మనం మొదట జాగ్రత్త పడవలసింది ఆరోగ్యం కోసం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనము కెరీర్లో డబ్బు సంపాదన అనే రేసులో పడి నిద్రను, సరైన ఆహారాన్ని, వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తాం. కానీ శరీరం ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. ఆరోగ్యాన్ని ఇప్పుడే కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో హాస్పిటల్ బిల్స్ రూపంలో భారీగా వడ్డీ కట్టాల్సి వస్తుంది. అందుకే మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఒకసారి ఆరోగ్యం పోయింది అంటే మనం ఆరోగ్యం పైన శ్రద్ధ పెడదామన్నా సరే మన శరీరం సహకరించదు. అందుకే మన పెద్దలు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యం ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే. ఆరోగ్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకండి, నాకు ఇప్పుడే వయసు అయిపోలేదు అని అనుకోకండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం కోసం పాటుపడండి. రెండవ పాయింట్, మన కుటుంబంతో గడపడానికి ఇచ్చే సమయం. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాం. ఇంట్లో వాళ్ళే కదా, ఎక్కడికి పోతారులే అనుకుంటాం. ఎవరైనా ఫోన్ చేసినా లేదా మాట్లాడాలని వచ్చినా ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదామని చాలా ఈజీగా అనేస్తుంటాం. ఈ నెల కుదరలేదు, వచ్చే నెల అందరం కలుద్దాం అని వాయిదాలు వేస్తుంటాం. కానీ ఆ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన కళ్ళ ముందే రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. మనం వాయిదా వేస్తున్న ఆ తరువాత అనే రోజు కొందరి జీవితాల్లో ఎప్పటికీ రాకపోవచ్చు. మనకు ఇష్టమైన వాళ్ళతో, మన కుటుంబంతో గడపడానికి సమయం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. పనులు ఎప్పుడూ ఉండేవే, కానీ మనుషులు ఎల్లకాలం ఉండరు. అందుకే చేతులు కాలేక బాధపడే కంటే ఈ రోజు నుండే ఉన్నంతలోనే మన ప్రియమైన వాళ్ళ కోసం కొద్దిగా సమయం కేటాయించడం అలవాటు చేసుకుందాం. పాయింట్ 3, ఉద్యోగం కంటే కుటుంబం ముఖ్యం. మీ ఆఫీసు వాళ్ళకు మీపై నిజమైన ప్రేమ ఉండదు. మీరు ఈరోజు ఉద్యోగం వదిలేస్తే రేపు మీ స్థానంలో ఇంకొకరు వస్తారు. కానీ మీ కుటుంబానికి మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అందుకే మీ మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ మీ హెల్త్ మీద అండ్ మీ ఫ్యామిలీకే ఉండాలి. 4వ పాయింట్, నో అని చెప్పడం ఒక ఆర్టు. అంటే అందరికీ సంతోష పెట్టాలని చూస్తే చివరికి మీరే మానసిక ప్రశాంతతను కోల్పోతారు. నో చెప్పడం అనేది స్వార్థం కాదు, అది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఒక ముఖ్యమైన జీవిత నైపుణ్యం. 5వ పాయింట్, ఇతరులతో పోల్చుకోవటం. పోలిక అనేది మన ఆనందాన్ని హరించేస్తుందండి. ఈ రోజుల్లో మన చేతిలోకి ఫోన్ వచ్చాక ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూస్తూనే ఉంటాం. ఎవరో ఏదో కొత్త వస్తువు కొన్నారని, ఇంకెవరో పెద్ద హోటల్కి వెళ్ళారని, లేదా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో టూర్కి వెళ్ళారని ఫోటోలు, వీడియోలు పెడుతుంటారు. అవి చూడగానే మనకు తెలియకుండానే మన మనసులో ఒక చిన్న అసంతృప్తి మొదలవుతుంది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, మనమేంటి ఎప్పుడు ఇలాగే ఉండిపోయాం, మన జీవితంలో ఏ మార్పు లేదు అని మనల్ని మనమే తక్కువ చేసుకుని బాధపడుతుంటాం. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక పెద్ద నిజం ఉంది. సోషల్ మీడియాలో ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో జరిగిన మంచిని, అందమైన క్షణాలను మాత్రమే చూపిస్తారు. ఇల్లు సర్దుకున్నాక ఎంత బాగుందో చూపిస్తారు, కానీ ఆ వెనకబడిన కష్టం చూపించరు కదా. నవ్వుతూ దిగిన ఫోటో పెడతారు, కానీ ఆ వెనక ఉన్న గొడవలు కానీ బాధలు కానీ ఎవరూ పోస్ట్ చేయరు. అంటే అక్కడ కనిపించేది కేవలం సినిమా లాంటి ఒక హైలైట్ మాత్రమే, అది పూర్తి నిజం కాదు. మన పెద్దవాళ్ళు ఒక మాట అనేవారు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ముచ్చట్లు వాళ్ళకు ఉంటాయి అని. ఒకరితో మనం పోల్చుకోవడం మొదలు పెడితే దానికి అంతం ఉండదు. మన చేతిలో ఉన్న ఆనందం కూడా దూరం అయిపోతుంది. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ప్రయాణం వాళ్ళదే. మనకున్న దాంట్లో మన ఇల్లుని, మన కుటుంబాన్ని ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంచుకుందామనేదే ముఖ్యం.
చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ఈరోజే సోషల్ మీడియా ప్రపంచాన్ని పక్కన పెట్టి మన నిజమైన జీవితాన్ని ప్రేమించడం నేర్చుకుందాం. 6వ పాయింట్, ప్రతి వాదన గెలవాల్సిన అవసరం లేదు. మనము రోజువారీ జీవితంలో చాలాసార్లు చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో వాళ్ళతోనో, పక్కింటి వాళ్ళతోనో, లేదంటే తెలిసిన వాళ్ళతోనో ఏదో ఒక విషయంలో తేడా వస్తుంది. ఆ సమయంలో మనలో చాలామందికి ఒక పట్టుదల వచ్చేస్తుంది. నేను చెప్పిందే కరెక్టు, నాదే గెలుపు కావాలి, అవతల వాళ్ళకి నా పవర్ ఏంటో చూపించాలని గంటల తరబడి వాదిస్తూనే ఉంటాం. కానీ ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి. ఆ వాదనలో గెలిచి నేనే కరెక్ట్ అని నిరూపించుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? అవతల వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ నిజం మారదు కదా. కానీ ఆ గంటల తరబడి జరిగిన వాదన వల్ల మన మైండ్ ఎంతో డిస్టర్బ్ అవుతుంది. ఆ రోజంతా మన మనశ్శాంతి పాడైపోతుంది. ఇంట్లో ప్రశాంతంగా పనులు చేసుకోవలసిన మనము ఆ కోపంలో ఏ పని సరిగ్గా చేయలేం. ఇంట్లో వాళ్ళ మీదో లేదా పిల్లలపైన అరిచేస్తాం. మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటాం. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, మౌనం అర్ధాంగీకారం అని కాదు, మౌనం ఒక ఆయుధమని. కొన్ని చోట్ల అవతల వాళ్ళు ఎంత వాదిస్తున్నా ప్రశాంతంగా నవ్వి సరే అనండి, మీదే కరెక్ట్ అని అక్కడి నుండి వచ్చేయడమే అన్నిటికంటే పెద్ద తెలివైన పని. అలా అని మనం ఓడిపోయినట్టు కాదు, మన ప్రశాంతతను మనము కాపాడుకున్నట్టు. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు తరువాత రోజంతా అనవసరంగా కోప్పడ్డామే, టైం వేస్ట్ చేసుకున్నామే అని బాధపడే కంట సమయం ఉన్నప్పుడే మన నోటిని అదుపులో ఉంచుకొని మనశ్శాంతికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ముఖ్యం. జీవితం చాలా చిన్నది, అలాగే వేగంగా మారిపోతుంది. అందుకే రేపటి కోసం ఈ రోజును నాశనం చేసుకోకండి. తప్పులు అందరూ చేస్తారు, కానీ వాటి నుండి త్వరగా నేర్చుకొని ముందుకు సాగడం ముఖ్యం. మరి ఈ విషయాలలో మీకు ఏది బాగా నచ్చింది? మీరు మీ జీవితంలో ఆలస్యంగా తెలుసుకున్న విషయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ అండి.